ఒకప్పుడు సౌత్ సినిమాలంటే, అందులోనూ తెలుగు సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకు చాలా చిన్న చూపు ఉండేది. ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ ను పెద్దగా గుర్తించేది కాదు. ఇక అక్కడి హీరోయిన్స్ అయితే ఆకాశంలోనే ఉండేవాళ్లు. గతంలో చాలా కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే టాలీవుడ్ లో మెరిశారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా టాలీవుడ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. బాహుబలితో టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే అక్కడి హీరోయిన్స్ ఇక్కడ నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికం రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. గతంలో ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే వీరంతా ఇప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో టాప్ రేస్ లో ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్లతో బిజీగా ఉంది. కానీ రీసెంట్ గా తెరకెక్కుతున్న SSMB 29 లో భాగం కావడంతో అంతా షాక్ అయ్యారు. ఆమె కోసం వేరే సినిమాల ప్రొడ్యూసర్లు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మడు మాత్రం వేటికి ఓకే చెప్పకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంది. SSMB 29 కోసం ప్రియాంక దాదాపు 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక కల్కి చిత్రంలో మెరిసిన దీపికా పదుకునే కూడా దాదాపు 25 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందట. కల్కిలో ఒక సాంగ్ లో మెరిసిన దిశా పటాని కూడా దాదాపు 7 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇక RRR చిత్రం కోసం అలియా భట్ ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. లైగర్ చిత్రంలో మెరిసిన అనన్య పాండే కూడా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది. రెమ్యునరేషన్ పరంగా ఇంత డిమాండ్ చేస్తున్నా కూడా హీరోయిన్స్ కు వారు అడిగినంత పారితోషికాన్ని ఇవ్వడానికి ఇక్కడి మేకర్స్ రెడీ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన టాలీవుడ్ సినిమాలు హద్దులు దాటి పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటడమే. పైగా బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో నటిస్తే బాలీవుడ్ స్థాయిలో అక్కడ సినిమాకు కొంత మైలేజ్ ఉంటుందని, అందుకే వాళ్లు అడిగినంత పారితోషికాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. గతంలో మన టాలీవుడ్ ను తక్కువ చేసిన భామలంతా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడానికి ఊవ్విళ్లూరుతున్నారు. ఏది ఏమైనా మన సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ లో దూసుకెళ్తుండటంతో మన టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.